శ్రీమదే రామానుజాయ నమః. ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయర్ తిరువళ్ళేశాడు. అందరికీ కూడా మాసీ పునర్పూసం మన కులశేఖర పెరుమాళ్ యొక్క తిరునక్షత్ర శుభాకాంక్షలు. అయితే మనకి ఆళ్వార్ల చరిత్రలో మన ఈ గోష్ఠిలో మనం ఎప్పటి నుంచో విన్నవించుకుంటూ ఉన్నాం. అయితే వీరిలో ముఖ్యమైనటువంటి వారు కులశేఖర పెరుమాళ్. ఈ కులశేఖర పెరుమాళ్ వారి యొక్క చరిత్రని అడియన్ కొంచెం ప్రత్యేకంగా చెప్తాను. ఎందుకు అంటే అడియన్ దివ్య ప్రబంధాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టింది వీరి యొక్క పెరుమాళ్ తిరుమలతోటి. వీరు అవతరించింది తిరువంజిక్కళం అనే దివ్యదేశంలో. ఈ తిరువంజిక్కళం దివ్యదేశం ఎక్కడ అంటే కేరళ దేశంలోని కొచ్చిన్కి సమీపంలో ఉంటుంది. అయితే వీరు అవతరించింది క్షత్రియ వంశంలో, అంటే వీరు చేర రాజుగా అవతరించారు. అంటే ఒకప్పుడు చేర రాజ్యం కూడా ఈ ద్రవిడ భాషనే మాట్లాడేది. వీరు రాసింది 2 ప్రబంధాలు, ముకుందమాల అలానే పెరుమాళ్ తిరుమలి. అయితే ఈ ముకుందమాల అనేది సంస్కృతంలో ఉత్తరాదిలో కూడా చాలా ప్రాబల్యం పొందినటువంటి ఒక ప్రబంధం. ఈ ముకుందమాల అనేకమైనటువంటి పెరుమాళ్ సంబంధించిన విషయాలని వారి యొక్క భక్తిని చాటి చెప్పారు సంస్కృతంలో. కాబట్టి సంస్కృతంలో కూడా ఒక ప్రబంధం రాసినటువంటి ఏకైక ఆళ్వార్లు మన కులశేఖర పెరుమాళ్. అయితే పెరుమాళ్ తిరుమలి సాధారణ సంప్రదాయాల్లో ఏమంటారు అంటే పెరుమాళే అరియాదార్, పెరుమాళే అరియాదార్ అంటారు. పెరుమాళే అరియాదార్ అంటే పెరుమాళ్ తిరుమలి ఎవరికైతే తెలియదో వారికి పెరుమాళే తెలియదు అని అంటుంటారు. అది ఎందుకు ఈ గొప్పతనము? అది కాకుండా వీరి యొక్క ప్రబంధంలో ఉన్నటువంటి తనియన్ ఏదైతే ఉందో, ఇన్నముద మూటిగే నింగేవా పైంగెలియే తెన్నరంగం పాడవల్ల సీర్ పెరుమాళ్ పొన్నిన్ సిலை சேல் நுதலியர் வேர் சேரலர்కోన్ ఎంగల్ కులశేఖరన్ ఎండ్రే కూరు అని చెప్పేటటువంటి ఈ విషయాన్ని మనకి సాక్షాత్గా ఎంబెరుమానార్ చెప్తుంటారు. రామానుజుల వారు ఈ ప్రబంధానికి తనియన్ రాశారు. చాలా తక్కువ తమిళ తనియన్ రాశారు. అందులో ఎంబెరుమానార్ సాధించినటువంటి ఈ తనియన్ ఈ కులశేఖర పెరుమాళ్కి ఉన్నది. ఎందుకు ఉంది అంటే మనం వీరి యొక్క తత్వాన్ని చూడాలి. ఎప్పుడూ కూడా ఎంగల్ కులశేఖరన్ ఎన్నే కూరు అని చెప్పి మనసుకు చెప్తున్నారు, మనసుకు ఉపదేశిస్తున్నారు ఎంబెరుమానార్. అది ఎందుకో మనం ముందు తెలుసుకుంటాం. మొదట వీరు కొల్లి కావాలని కూడల నాయగన్ అని చెప్పి వీరి యొక్క ప్రబంధంలో అనేక చోట్ల ప్రస్తావించి ఉన్నారు. ఈ కొల్లి కావాలని కూడల నాయగన్ అంటే ఏంటి అంటే కొల్లి అంటే అటువంటి వారి యొక్క ప్రదేశానికి పేరు. కొల్లి కావాలన్ దాని యొక్క రాజుగా ఉన్నటువంటి వారు కూడల నాయగన్ అంటే ఈ ముక్కూడలు అంటారు. ముక్కూడలు అంటే చేర, చోళ, పాండ్య ఈ 3 వంశాలని కూడా ఒకప్పుడు ఈ 3 సామ్రాజ్యాన్ని కూడా పరిపాలించినటువంటి చతురంగ బలాలు అంటే రథ, గజ, తురగ, పదాది సైన్యాలు వీటన్నిటినీ కూడా ఎంతో చాకచక్యంగా యుద్ధ నైపుణ్యంతో గెలిచి ఏకఛత్రాధిపత్యం కలిగినటువంటి వారు కులశేఖర పెరుమాళ్. వీరి యొక్క స్వాతంత్రంతో రజతమ గుణాలతోటి వీరు ఉన్నటువంటి ఈ సంబంధంలో వారు ఏం చేశారు అంటే ఈ రాజ్యాన్ని సుపరిపాలితంగా చేస్తున్నారు. కానీ రాజు అంటేనే ఒక అధికారం ఉంటుంది, ఒక తమోగుణం ఉంటుంది, ఒక రజోగుణం. రజోగుణం అనేది రాజు నుంచే వచ్చింది కదా. ఆ రజోగుణం ఏంటి అంటే రాజస్సు అంటే మనలో అహంకారాది మమకారం, అహంకారం అనేటువంటి ఏవైతే గుణాలు ఉంటాయో వాటిని రాజసిక గుణాలు అంటారు. అవి పుష్కలంగా రాజులో ఉంటాయి. అవి కూడా కులశేఖర పెరుమాళ్ళలో కూడా ఉండేవి. కానీ ఎప్పుడైతే పెరుమాళ్ వీరిని అనుగ్రహించారో అప్పుడు ఆ రజోగుణం, తమోగుణం పూర్తిగా మాపిపోయి సత్వగుణం మాత్రమే సంపన్నంగా ఉన్నారు. అయితే అప్పటి నుంచి వీరి యొక్క పరిమాణం ఎలా ఉండింది అంటే మనకి తనియలో చెప్తారు. గుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానాం కులశేఖరం. కులశేఖర రాజు వారి యొక్క ఆస్థానం ఎలా ఉంటుంది అంటే వారి యొక్క నగరం ఎలా ఉంటుంది అంటే గుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే శ్రీరంగయాత్ర చెయ్యాలి అంటూ వారు ఎప్పుడూ ఉండేవారంట. అయితే వారికి అక్కడ శ్రీరంగానికి వెళ్ళాలనే ప్రయోజనం ఏంటి అంటే రంగనాథుడు వారు కావాలంటే ఒక రంగనాథుడు ఆలయమే భవ్యంగా కట్టించేవారు కదా. కానీ శ్రీరంగంకి ఎందుకు వెళ్ళాలి అంటే మనకి వారి యొక్క భాషలను చెప్తారు. తేట్టరం తెరలితే నిన్నై
అనే పాశంలో వీరే స్వయంగా చెప్తారన్నమాట. ఏంటి అంటే మనకి ఆ అనియరంగ తిరుముట్ట తడియార్ తంగల్ అని చెప్పి చెప్తారు. అందులో ఎంతో అద్భుతంగా ప్రబంధంలో సేవిస్తారు. ఏంటంటే అసలు శ్రీరంగానికి వెళ్ళాల్సిన ముఖ్య ప్రయోజనం ఏంటి అంటే శ్రీరంగనాథుడి కైంకర్యం చేయడము అయ్యుండొచ్చు, కానీ ముఖ్యంగా శ్రీరంగనాథుడి యొక్క భాగవతులు వారి కైంకర్య పనుల్లో కైంకర్యం చేయాలి అనేది, వారికి కైంకర్యం కోసమే రంగయాత్ర చేయాలనుకునేవారు. కానీ ఆ మధ్యలోనే ఆ అడియార్లు మళ్ళీ తిరిగి వచ్చేసరికి వారికి తదియారాధన, అది వారి యొక్క ఆరాధన అని చెప్పేసి వీరు శ్రీరంగ యాత్రని ఏ రోజుకి ఆ రోజు దాటివేసేవారు అనమాట. అలానే తిరువేంగడం పైన కూడా వీరికి చాలా మక్కువ. ఇప్పటికీ కూడా తిరువేంగడంలో మనకి కులశేఖర పడి అని ఉంది కదా, అయితే తిరువేంగడంలోనే కులశేఖరంలో పాడారు. ఊనేరు సెల్వత్తుడల్ పిరవియాన్ వేండేన్ ఆనేరు వేన్నాన్ అడిமை తిరళల్లాల్ కోనేరు వాళ్ళం కొడుగాయి పిరప్పేనే అని చెప్పి 10 పాఠశాలు సేవించారు. అందులో ఏంటి అంటే నాకు ఈ రాజ్యం వద్దు, ఏది వద్దు, తిరువేంగడం పైన ఒక చిన్న అయినటువంటి ఒక చేపలాగా అవతరిస్తాను, అక్కడ ఎన్నో జలపాతాలు ఉన్నాయి కదా, తను ఒక చిన్న చేపలా మారుతాను అని చెప్పి వారు చెప్తారు. అది తర్వాత వారికి గుర్తొస్తుంది, చేప అయితే అది ఎప్పుడో ఓ రోజు జలం పోగానే అది కూడా వెళ్ళిపోతుంది కదా, కాబట్టి చేప వద్దు, నేను కొంగలా మారుతాను. కొంగ అయితే ఒక జలతీర్థం అయితే ఇంకో జలతీర్థంకి వెళ్ళొచ్చు అని వారు అన్నారు. కానీ కొన్ని రోజులు కనిపించింది ఆ కొంగకు కూడా ఒకనాడు ఆ కొండ బదులు వెళ్ళబుట్టి అవుతుందేమో, కాబట్టి ఆ పొన్వట్టిల్ పిడుత్తడని పుగప్పెరువేనావే అని అంటారు. పొన్వట్టిల్ అంటే తిరువేంగడం మహారాజు కదా, వారు ఏం చేస్తారు అంటే పొద్దున్నే లేవగానే అప్పట్లో రాజోచితంగా ఏం చేసేవారు అంటే వారు నీళ్లు పుక్కలించి ఉమ్మడానికి ఒక పాత్ర పట్టుకునేవారు. అటువంటి పాత్ర పట్టుకునేవాడి కైంకర్యం అనేది నాకు దక్కుతుందా తిరువేంగడం? ఎందుకు వీరు చెప్పిన ఈ కైంకర్య ప్రార్థన అనేది చాలా ముఖ్యము అంటే, సాధారణంగా వీరు మహారాజు, రాజోచితంగా వీరికి కైంకర్యం అనేది దాస్య ప్రవృత్తి. ఒక మహారాజు చేయాలనుకోవడం, వారికి ఉన్న సంపద లేకుండా పేద రాజేమో అయి ఉండొచ్చు అంటే కాదు, కూడల్ నాయగన్ అటువంటి వారు కూడా పద్మనాభ దాసులు అనేది ఎలాగైతే ట్రవన్కోర్ మహారాజులు ఇప్పటికీ కూడా చెప్పుకుంటారో, అప్పటికి ఈయన రంగదాసుడిగా చెప్పాలనుకున్నాడు. కాబట్టి ఆ కైంకర్యమైన మాకు దొరుకుతుందా అనుకున్నారు. అయితే ఆ కైంకర్యం దొరుకుతేనేమో, కానీ ఒకవేళ ఆయన కూడా బుద్ధి భ్రమించి వాడికి కూడా చిత్తం కలిగి ఆ కొండను దాటి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి, అలా కాదు ఒక చెట్టులా మారాలనుకుంటాను, చెట్టు అయితే పూలు పూస్తుంది, ఆ పూలు తీసుకొని ఎవరో ఒకరు వెళ్ళి పెరుమాళ్ తిరువడికి సమర్పిస్తారు కదా, కాబట్టి ఆ కైంకర్యం ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి అడుగుతారు. అలా కాకుండా ఒక చెట్టు అంటే ఒకరోజు ప్రాణం పోతుంది, అలా కాకుండా ఒక బండరాయిగా మారితేనైనా నేను తిరువేంగడం కైంకర్యం చేసుకోవచ్చు కదా అనుకుని భావించి, ఆ బండరాయి కూడా ఎక్కడో ఉన్న బండరాయి ఎందుకు, తిరువేంగడం పాదాల వద్ద ఉండేటువంటి ఆ గడప ఏదైతుందో ఆ గడపలా నేను మారాలనుకుంటారు ఈ కులశేఖర ఆళ్వార్. అయితే అక్కడ ఒక ప్రశ్న వస్తుంది మనకి, కులశేఖర ఆళ్వార్ ఒక చేతనుడు, అచేతనమైనటువంటి ఒక బండరాయి ఒక గడప పడియాయి కిడందును పవడవాయి కాన్వే అని అన్నారు కదా, ఎక్కడైనా గడప కళ్ళు వస్తాయా? కళ్ళు ఉండవు కదా, మరి ఎందుకు ఆ గడపలా ఉండాలనుకుంటారంటే, ఇక్కడ మన పూర్వాచారులు ఒక సమాధానం చెప్తారంటే, అచిత్ కైంకర్యంగా మేము చేయాలనుకుంటున్నాము, తిరువేంగడుడే నన్ను ఇలా పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోనివ్వు, లేదు అంటే ఇంకో కైంకర్యం ఇస్తే ఇంకో కైంకర్యం ఇవ్వనివ్వు అని చెప్పి వారు ఆ ప్రీతిలో ఉండేవారు. అది కాకుండా పెరుమాళకి ఆ సామర్థ్యం ఉంది, అర్జునుడికి దివ్య దర్శనం ఇచ్చి ఆ యొక్క విశ్వరూపాన్ని చూపించారు కదా, అటువంటి వారు ఒక గడప కళ్ళు ఇవ్వలేరా అని చెప్పి మన పూర్వాచార్యులు ఎంతో చమత్కారంగా చెప్తుంటారు. అయితే అదే కాకుండా చివరికి ఏమంటారు అంటే, తిరువేంగడమేనం పొన్మైలేమేల్ ఏదేనం ఆవేని అంటారు. ఇక్కడ ఏదేనం అంటే ఏదైనా నేను ఒక వస్తువును అవ్వాలి తిరువేంగడం పైన అని అంటే, తిరువేంగడముడి ఒక మన పూర్వాచార్యులు పెరియవాచాన్ పిల్లై స్వామి వారు ఇక్కడ వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట అంటారు, ఏంటంటే ఏదేను మావేని అంటే అర్థం ఏంటి స్వామి అంటే, ఏదేను మావేని అంటే తిరువేంగడముడి నేను అయిపోతాను, మీరేం చేయాలంటే ప్రశాంతంగా ఆదిశేషుని మీద పడుకో, ఎన్నో మంది జీవాత్మల్ని ఎన్నో వేల యుగాలుగా నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నీకు ఎంతో కాలం శ్రమిస్తుంటున్నాయి, నువ్వు ఇప్పటికైనా నువ్వు వెళ్ళి విశ్రమించు అని చెప్పి కులశేఖర ఆళ్వార్ పాడినట్టుగా మనకి వ్యాఖ్యాన చక్రవర్తి పెరియవాచాన్ పిల్లై స్వామి వారు చెప్తారు.
అలానే కులశేఖర ఆళ్వారికి రాముడు అంటే ఒక అంత ప్రీతి ఎక్కువ. అందుకే మనకి వీరి పేరు కులశేఖర పెరుమాళ్. సంప్రదాయంలో పెరుమాళ్ అనే నామం ఏదైతే ఉందో అది రాముడికి మాత్రమే సొంతం. ఇప్పుడు తిరువేంగనుడియాన్ అంటే శ్రీరంగం నంపెరుమాళ్, లేదు అంటే మలయప్ప పెరుమాళ్, అంటే పెరుమాళ్ కోవిల్, అలా పెరుమాళ్ అని వరదరాజ పెరుమాళ్, ఇలా పెరుమాళ్ అనే పదానికి ఏదైనా ముందు అడ్జెక్టివ్ లాంటివి ఏదైనా ముందు ఒక పదం ఉంటే అది ఆ పెరుమాళ్ సూచిస్తాయి. సౌరాజ పెరుమాళ్ అలా కాకుండా ఉత్తే పెరుమాళ్ అంటే అర్థం ఏంటి అంటే రాముడినే సూచిస్తుంది. అలా రాముడితో ఎంత ప్రీతిగా ఉండేవారు అనే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి రాముడి ప్రీతితోటి పెరిగి కులశేఖర ఆళ్వారు కాస్త కులశేఖర పెరుమాళ్ళ మారిపోయారు. అయితే వీరికి రామాయణం ఒకసారి పఠిస్తూ ఉన్నప్పుడు ఒక అధ్యాపక స్వామి ఏం చెప్పారు అంటే 14,000 కరదూషలాదు రాక్షసులు, లక్ష్మణుడినేమో సీతాదేవి కావాలిగా పెట్టారు, రాముడు ఒక్కడే 14,000 మంది రాక్షసులతోటి యుద్ధం చేస్తున్నాడు అనే యొక్క మాటను వినగానే ఈయనేం చేశారంటే వీరి యొక్క సైన్యం మొత్తం తీసుకొని వెళ్ళి రాముడికి మనం సహాయం చేస్తున్నాము అని చెప్పి పరిగెట్టడం మొదలుపెట్టారంట. అయితే అప్పటికప్పుడు మంత్రులు ఏం చేశారు అంటే ఈ ఎదురువైపు నుంచి కొంతమంది గుంపుని పిలిపించి వారితో రాముడు సుఖంగా ఉన్నాడు, పిరాటితో కలిసి ఉన్నాడు, పిరాటి రాముడి యొక్క గాయాలకి ఏదైతే రక్తం పడిందో దాన్ని తుడుస్తుంది, పిరాటి యొక్క ఒళ్ళో కూర్చున్నాడు రాముడు అనే ఆ మాట వినేంత వరకు వీరి యొక్క హృదయం తల్లడిల్లింది. అది కాకుండా ఒకసారి ఈ సీతాదేవిని అపహరించారు రావణాసుడిపై యుద్ధం ప్రకటించి ఈయన యొక్క సైన్యం మొత్తం తీసుకొని లంకానగరం వైపు వెళ్ళిపోయారు రావణుడిపైన యుద్ధం చేయడానికి. అయితే అప్పుడు ఆ సముద్రం లోపలికి వీరు వెళ్ళినప్పుడు ఆ కేరళ దేశం నుంచి అలా దక్షిణ దిక్కుగా వెళ్తే లంక వస్తుంది, లంక వైపుగా వీరు పరిగెత్తినప్పుడు ఆ సముద్రం వచ్చిందంట అడ్డు. ఆ సముద్రాన్ని కూడా లెక్క చేయకుండా సముద్రం కూడా వీరిని మునగకుండా పెరుమాళ్ అనుగ్రహించి వీరికి చివరిగా పట్టాభిషేక రాముడిగా సీతా లక్ష్మణ హనుమత్ సమేతంగా భరత శత్రుఘ్నాదులతో కూడి రాముడు వీరు దర్శనం ఇచ్చినప్పుడు కానీ అప్పుడు కానీ ఆళ్వార్ చల్లబడలేదు. అంటే ఇప్పుడు మనం ఎంతోమంది ఉన్నాం. ఈ కులశేఖర ఆళ్వారి యొక్క చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఒక చరిత్ర ఆనాడు ఆ కులశేఖర పెరుమాళ్ లాంటి వారు ఆ చరిత్రని ఎంతగా వారు అనుభవించారు అంటే జరుగుతుంది రాముడు ఏ యుగం వాడు నేనే యుగం వాడిని అన్ని ఆ భక్తిలో అటువంటిది ఏది అడ్డుపడదు. రాముడు అసహాయసురుడే అవనివ్వండి, మన పెరియాళ్ళ వారు చెప్తుంటాం కదా మంగళాశాసన పరులని, అలా రాముడు ఎంత బలాపరాక్రమవంతుడే కానివ్వండి, కానీ కులశేఖర ఆళ్వార్ దృష్టిలో నేను రాముడి కైంకర్యం చేయాలి అనేటటువంటి ఆ కైంకర్య భావం ఏదైతే ఉందో, ఇప్పుడు లోకంలో ఎంతమంది మనం కైంకర్యం చేస్తున్నాం, మనము దాస్యం చేస్తాం, ఊడిగం చేస్తున్నాం, కానీ దేవదేవుడైనట్టు రాముడికి ఒక కైంకర్యం ఏదైతే ఉందో అది కులశేఖర ఆళ్వార్ వంటి వారు ఎంత రాముడి యొక్క బలాబలాలు తెలిసినప్పటికీ కూడా వారి యొక్క మనసు తల్లడిల్లిపోతుంటుంది అన్నమాట రామ కైంకర్యం కోసం. అటువంటి వారు మన కులశేఖర పెరుమాళ్. ఇవన్నీ చేస్తూ ఉంటే మంత్రులు మాత్రం సంతోషంగా ఉంటారా? ఎప్పుడూ ఎంతమంది శ్రీ వైష్ణవులు వస్తున్నారు, వారికి 100,000 మందికి భోజనం పెట్టాలి, వారి వసతులు ఏర్పరచాలి, ఇవన్నీ చూసి వారికి అంతఃపురంలో ఆ అధ్యాపక స్వాముల యొక్క వ్యవహారం కొంచెం ఎక్కువగా కనిపించింది. దానివల్ల వారు ఏం చేశారు అంటే వారి యొక్క ఆరాధన పెరుమాళ్ రామపిరాన్ ఉంటారు. ఆ రామపిరాన్ వారి యొక్క మెడలో ఒక నవరత్న మాల ఉండేది. ఆ నవరత్న మాలికను తీసేసి వారు దాచిపెట్టి ఈ యొక్క మాల తీసేశారు. మాల ఎక్కడికి పోయింది అంటే ఎవరైనా ఆరాధన చేసేటువంటి శ్రీ వైష్ణవ భాగవతులు ఎవరైనా తీసుంటారు అని చెప్పేసి శ్రీ వైష్ణవుల పైన భారం మోపి వాళ్ళని రాజ్యం నుంచి దూరం చేయాలని ప్రయత్నించారు కొంతమంది మంత్రులు. కానీ అవేవి కూడా ఫలించలేదు. కులశేఖర పెరుమాళ్ళకి శ్రీ వైష్ణవుల పైన ఉన్నటువంటి అధ్యావసానం ఎలా ఉంటుంది అంటే వారు అన్నారన్నమాట, ఒక పాముని కుండలో తీసుకురండి అంటే కుడపాంబిల్ కయ్యిట్టుం అని చెప్పి అంటారనమాట. ఈ కుడపాము అంటే ఏంటంటే ఒక కుండలో పాము ఉంటుంది, విషపాము ఉంటుంది, దాంట్లో చేయి పెడతారు, వీరు చెప్పిన సత్యం అనే ఒక ప్రమాణం చేస్తారు. ఈ సత్య ప్రమాణం నిజమైతే ఈ పాము నన్ను ఏం చేయదు అనేటటువంటి ఒక పరీక్ష అన్నమాట, సత్య పరీక్షగా. అయితే దాన్ని కూడా వారు తీసుకున్నారు, పాము చేయి పెట్టారు వారు కుండలో, కానీ
పాములు మాత్రం ఏం చేస్తాయి? ఆదిశేషుడు ఎప్పుడు ఆరాధించాడు అటువంటి ఆ పెరుమాళ్ళని భక్తుల్ని. ఆ పాములు మాత్రం ఏం చేస్తాయి? విషపాములు మాత్రం ఏం చేస్తాయి? కాబట్టి వారిని ఏం చేయలేదు. వారి తప్పులను ఒప్పుకొని వెంటనే వీరి యొక్క నవరత్న మాలికలను తెచ్చి ఇచ్చేశారనమాట ఆ రాముడికి. అయితే ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎన్ అడియార్ ఇది చెయ్యార్ సేదారే నన్మే చేయవార్ అని పెరుమాళకి నమ్మకం ఉంది. మన యొక్క పాపపుణ్యాలన్నీ చూసినటువంటి పెరుమాళ్ కూడా ఏమంటున్నారు అంటే, ఎన్ అడియార్ ఇది చెయ్యార్ సేదారే నన్మే సెల్వార్ అంటే నా భక్తులు ఇది చెయ్యరు, ఒకవేళ వారు చేసింది ఏదైనా ఉంటే అది పాపంగా కనిపించినా కూడా అది నలుగురు హితం కోసం చేసి ఉంటారు అనే విషయాన్ని పెరుమాళే ఒప్పుకుంటున్నారు కదా. అటువంటి నమ్మకము మనకి కూడా కలగాలి. భాగవతులందరూ మన బంధువులు కదా. ప్రపన్న జనకూడస్తుడిగా ఉన్నటువంటి నమ్మాళ్వారు మనకి కులపెద్దగా ఉన్నారు. ఇంకా ఎంతోమంది శ్రీ వైష్ణవులందరూ మన యొక్క కుటుంబంలా ఉన్నారు. దీనికి మనకి ప్రతిభాపాయం గండంగాచార్య స్వామి వారు ఒక వ్యాఖ్యానంలో చెప్తారనమాట. ఏంటి అంటే, ఒక శ్రీ వైష్ణవుడు తప్పు చేస్తున్నట్టుగా మనకి తెలిసినట్టయితే అది మన పాప జన్మం, మన ముందటి జన్మల యొక్క పాప ఫలితం అది, అలా మనం అనుభవిస్తున్నాము అని చెప్పేసి చెప్తారన్నమాట వారు. అది కాకుండా అన్నమాచార్యులు ఎంతో పెద్ద వాగేకాలు మన తెలుగునాట. వారు అంటారు కదా, ఏ పురాణమున ఎంత వెదిగినా శ్రీపతి దాసుడు చెడనిన్నడును. శ్రీపతి దాసులు ఎప్పుడు కూడా చెడరు. దాస్యం అంటే ఒక మన మనసు ఎప్పుడైతే పెరుమాళ్ దాస్యం చేస్తుందో ఆనాడే శ్రీపతి దాసులు. ఆ దాసులు ఎప్పుడూ కూడా తప్పు చేయరు అని చెప్పినటువంటి వారు వారి యొక్క జీవితాంతం కూడా, వారి యొక్క అవతార పరిసమాప్తి వరకు కూడా విశ్వసించిన వారు కులశేఖర పెరుమాళ్. అయితే వారికి కూడా వారి యొక్క అవతారం యొక్క లక్ష్యం అర్థమైపోయింది కాబట్టి ఇంకా వారి రాజ్యభారాన్ని మొత్తం వారి తిరుక్కుమారులకి ఇచ్చేసి వారి కూతురు అయినటువంటి ఇప్పటికి కూడా సేరక్కులవల్లి నాచ్యార్ అని చెప్పి మన శ్రీరంగంలో అర్జున మండపం వెనకాల ఉన్నటువంటి ఒక ప్రాకారంలో సన్నగా వెళ్తే ఒక దారిలో ఉంటుంది చేరక్కులవల్లి నాచ్యార్. శ్రీరంగనాథుడు ముగ్గురు నాచ్యార్లతోటి సేర్తి సేవ ఉంటుంది. శ్రీరామనవమి రోజు ఇప్పటికి కూడా కులశేఖరాలు వారి యొక్క తిరుక్కుమార్తె చేరకులవల్లి నాచ్యార్ తోటి పెరుమాళకి ఇప్పటికి కూడా సేర్తి ఉంటుంది. వీరు మొదటిగా తిరువేంగడంకి వెళ్ళి అక్కడ శ్రీరంగంలో ఉండి ఆ శ్రీరంగం నుంచి ఎన్నో దివ్యదేశాలు కైంకర్యం చేస్తూ బ్రహ్మదేశమైనటువంటి ఆ మన్నార్ కోయిల్ అని అంటాము, మన తిరునెల్వేలి దగ్గర ఉంటుంది దక్షిణాదిన. అక్కడ వారి పరంపదము ఇప్పటికి కూడా వారి తిరువరుస అక్కడే ఉంది అని చెప్పి మనము ఈరోజు అనుభవం మనం ఇక్కడితో పూర్తి చేసుకున్నాం. అయితే ఇటువంటి అనుభవాలు ఒక్కొక్క ఆళ్వారి యొక్క చరిత్ర నుంచి కోకొల్లలు వారి యొక్క తిరునక్షత్రాల సందర్భంగా కానివ్వండి, లేదంటే ఆ యొక్క ముఖ్యత్వాన్ని ఉద్దేశించి ఆనాడున ఆ విశేషాలు మనం తెలుసుకుందాం. ఆళ్వారి పెరుమానార్ జీయ తిరుళేశరణం శ్రీమదే రమ్యజా మాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. అడియన్ రామానుజదాసం.